आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुत्यो नमत राक्षसान्तकं तारिणा। శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ నమస్కారాలు. సుందరకాండ కథాగానంలో అమ్మవారు తన ఆవేదనను, తన దుఃఖాన్ని అంతా కూడా తోటి రాక్షసులతోటి పంచుకుంటోంది. ఏమంటోంది? నేను ఒక స్త్రీనే, మీరు స్త్రీలే. ఒక స్త్రీ పట్ల ఇంకొక స్త్రీ ఇంత వివక్షత ఎందుకు, ఇంత హింస ఎందుకు, ఇంత అసూయ ఎందుకు? మా ధర్మాలు వేరు, మీ ధర్మాలు వేరు. మేము మానవులం, మీరు దానవులు. మీరు ఏదైనా చేయొచ్చు, మా మానవుల ధర్మాలు వేరు. మాకు మా భర్తే మాకు సర్వస్వం. మనిషి ఏ ధర్మాలు ఆచరించాలి, ఏ ధర్మాన్ని ఆచరించటం వల్ల తనకు శ్రేయస్సు కలుగుతుంది, ఏ ధర్మాన్ని ఆచరించటం వల్ల ప్రమాదం కలుగుతుంది, ఏ ధర్మం వల్ల తాను రక్షింపబడతాడు, ఏ ధర్మం మర్చిపోతే ప్రళయం పుట్టుకొస్తుంది, ఇవన్నీ కూడా చూపించినటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. అందుకే రామచంద్రుడిని రామో విగ్రహాన్ ధర్మ అంటారు. సాక్షాత్తు ధర్మం నడిచే ఒక ధర్మస్వరూపంగా మనకి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు రామాయణంలో. రామాయణం అంతా శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంటే, అంతర్గతంగా బయటికి కనపడకుండా రామకథకు అంతా కూడా తన శక్తితోటి అమ్మవారిని నడిపించడమే కాకుండా అసలు రామాయణానికి నిజమైనటువంటి సౌందర్యం తెచ్చింది కూడా అమ్మవారే. అందుకే రామాయణానికి రెండు నేత్రాలు. ఒకటి శ్రీరామచంద్రుడి యొక్క ధర్మ పరిపాలన, అమ్మవారి యొక్క పాతివ్రత్య ధర్మరక్షణ. అంతేకాకుండా శ్రీరామచంద్రుడి యొక్క సత్యవాక్ పరిపాలకుడు, అమ్మవారి యొక్క సత్య స్వరూపం, ఇవన్నిటినీ నింపినటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. రామకథ ఎంతెంతసార్లు ఎన్నెన్నిసార్లు ఎంతెంత నేర్చుకుంటూ ఉంటాం, ఎన్నెన్నిసార్లు చదువుతూ ఉంటాం, మన జీవితంలో ఉన్నతి అంతంత పెరుగుతూ ఉంటుందని తెలియజేస్తూ, ఇప్పటిదాకా జరిగినటువంటి కథాగానంలో ఈ రాక్షసులంతా కూడా అమ్మవారిని వేధిస్తుంటే ఆ వేధింపులు భరించలేక భోరును మనం విలపించి వాళ్ళతో ఎంతో దీనంగా ప్రాధేయపడుతోంది. ఏమంటోంది? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా, ఇంత దారుణమైనటువంటి శిక్షను విధిస్తున్నాను. నా భర్తను పోగొట్టుకున్నాను, ఎక్కడున్నాడో తెలియదు, బంధువులు కనపట్టలేదు, మంచి మాటలు వినపట్టలేదు, భయంకరమైనటువంటి హింసలకు గురయ్యాను, నిద్రాహారాలు లేకుండా పోయినాయి, తిండి తిప్పలు లేకుండా పోయినాయి, ఏమిటి ఈ జీవితం అని భోరును మనం విలపిస్తూ, హే రామా, హే లక్ష్మణ, ఎక్కడున్నారయ్యా? ఈ సీత కథ ఇలాగే ముగిసిపోతుందా? ఈ సీత కష్టాలు తీరేవి కదా అని భోరును మనం ఏడుస్తూ ఇంకేమంటోందంటే, ఏ పూర్వ పాప ఫలితమో కానీ ఈ పాపాత్ముల పాలబడి తిని, ఏ పూర్వ పాప ఫలితమో కానీ
ఈ పాపాత్ముల పాలబడితిని. రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని. రఘుకులోత్తముడు నను బ్రోవునని వేచి వేచి వేసారిపోతిని. ఎంతకాలమీ వృధా ప్రయాసము, ఆత్మహత్యయే నాకు శరణ్యము. ఎంతకాలమీ వృధా ప్రయాసము, ఆత్మహత్యయే నాకు శరణ్యము. అని శోకించుచు జానకి తూలెను. అని శోకించుచు జానకి తూలెను. రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయగా పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథా. అయ్యో, ఏ జన్మలో ఏ ఘోరమైన పాపం చేస్తుంటానో కదా, అందుకే నాకింత శిక్ష. భర్త దూరం అయ్యాడు, బంధువులు దూరం అయ్యారు, మంచి మాటలు కరువయ్యాయి. రావణాసుడు ఇచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన, ఇంకా 2 నెలల గడువు మిగిలి ఉన్నది. ఈ 2 నెలల గడువులు నా భర్త నా దగ్గరికి రాకపోతే నా గతేమవుతుంది? నా భర్తను చూడగలనా? లేకపోతే నా ప్రాణాలు ఇలాగే పోతాయా? అంతేకాకుండా 10 నెలల నుంచి జరగనటువంటి మంచి నాకు ఈ 2 నెలల్లో జరుగుతుందనే నమ్మకమే ఉంది. హే రామ, హే లక్ష్మణ, ఎక్కడున్నారయ్యా? ఈ సీత కథ ఇలా ముగిసిపోవాల్సిందేనా? ఏ ఘోరమైన పాపం చేశానో కదా ఈ హింసలన్నీ భరించాల్సి వస్తుంది, ఈ అవమానాలన్నీ భరించాల్సి వస్తుంది. కనీసం ఇంత విషమైనా దొరికితే అది సేవించి మరణిద్దామంటే ఆ అదృష్టాన్ని కూడా నోచుకోలేదా అని ఆ తల్లి భోరును మన ఏడుస్తోంది. ఏమంటోందంటే, రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో. రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో. క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు, కసి తీరగను. క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు, కసి తీరగను. ఈ పాపులచే బలి అవుట కన్నా ఏ విషమోతిని పోవుట మిల్నా. ఈ పాపులచే బలి అవుట కన్నా ఏ విషమోతిని పోవుట మిల్నా. అని శోకించుచు జానకి తూలెను. అని శోకించుచు జానకి తూలెను. రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథా. ఆ రకంగా ఆ తల్లి తన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా తోటి రాక్షసులతో పంచుకుంటూ, కావాలంటే నన్ను వధించి వేయండి, కానీ ఈ రకంగా హింసించకండి, ఈ మాటలు వినలేకపోతున్నా, నా రాముణ్ణి దూషించకండి అని భోరుని మన ఏడుస్తూ బతిమాలుకుంటుంటే
అప్పటికే తెల్లవారుజాము అవుతోందేమో. చుట్టుపక్కల ఉండే రాక్షసుల్లో వృద్ధ రాక్షసి త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసి ఒక భయంకరమైన స్వప్నం చూసింది. ఆ స్వప్నం నుంచి ఒక్కసారి ఉలిక్కి పడింది. ఎప్పుడైతే అమ్మవారిని హింసిస్తున్నారో అందరినీ ఒక తోపు దోసింది. ఒక భయంకరమైనటువంటి స్వప్నాన్ని చూశాను. తల్లిని వేధించకండి, సాక్షాత్ లోకమాత జగజ్జనని మహాలక్ష్మియే ఈ సీతామాత, ఆ వైకుంఠ నారాయణుడే ఈ శ్రీరామచంద్రుడు. కనుక ఈ తల్లిని వేధిస్తే ఖచ్చితంగా మనందరికీ కష్టాలు, మృత్యువు తప్పది, ఇంకేం మిగలదు. అంతేకాకుండా ఆ త్రిజట తన స్వప్నంలో తెల్లవారుజాము చూసిందేమో 4 భాగాలుగా చూసింది. మొట్టమొదటి భాగంలో సీతారాములు ఎవరు, ఆ రకంగా సీతారాములు ఏ రకంగా కలుస్తున్నారు, అంతేకాకుండా రామలక్ష్మణులు లంకానగరంపై ఏ రకంగా దండెత్తి వస్తున్నారు. రెండో భాగంలో ఈ లంకానగరం యొక్క పరిస్థితి ఎలా మారిపోతుంది, రావణాసుడు గతి ఏ రకంగా మారుతోంది, అమ్మవారిని వేధించినటువంటి ఈ రాక్షసుల గతి ఏ రకంగా మారుతోంది, అతి సుందరమైనటువంటి లంకానగరం యొక్క దుస్థితి ఏ రకంగా మొదలవుతోంది. మూడో భాగంలో అదే రాక్షసుల మధ్యనున్న ధర్మాన్ని అనుసరించి జీవించినటువంటి విభీషణుడు ఏ రకంగా కనపడ్డాడు. అంతేకాకుండా చిట్ట చివరి భాగంలో రాముడి యొక్క దూత లంకలో ప్రవేశించి ఎలా ప్రళయ తాండవం చేశాడు. ఇదంతా కూడా తెల్లవారుజామున వచ్చినటువంటి కలలో చూసి ఒక్కసారి భయపడి తోటి రాక్షసులందరికీ హితవు చెప్తూ ఏమంటుందంటే, ఇకనైనా జరిగిందేదో జరిగింది, ఇకనైనా తల్లిని వేధించటం మానేద్దాం, ఆ తల్లి శరణు కోరుకుందాం, మన రక్షింపమని ప్రార్థిద్దాం, ఇకనైనా ఆ తల్లి యొక్క శరణు కోరుకుందాం, మన్ని మనం రక్షించుకుందాం అని ఆ త్రిజట తోటి రాక్షసులు తన స్వప్నంలో వచ్చినటువంటి విషయాలు తెలియజేస్తోంది. రామాయణం నుంచి అనేక మరి శాస్త్రాలు బయటకు వస్తూ ఉంటాయి. భూగోళిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అలాగే ఏ శాస్త్రం తీసుకున్నా, వాస్తు శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, ఏమేమి శాస్త్రాలు తీసుకున్నా అనేక శాస్త్రాలు ఈ రామకథలోంచి రామాయణంలోంచి వస్తుంది. అటువంటి వాటిలో శకున శాస్త్రం ఒకటి, జ్యోతిష్య శాస్త్రం ఒకటి, అలాగే వాస్తు శాస్త్రం ఒకటి, అలాగే రకరకాల శాస్త్రాలు మనకు కనబడుతుంటే కళలకు సంబంధించినటువంటి శాస్త్రం కూడా ఈ రామాయణం ద్వారా మనకి ప్రమాణికంగా మనకు కనబడుతోంది. కళలు మన జీవితాల్లో వచ్చేవన్నీ జరుగుతాయా జరగవంటే యథార్థంగా జరిగేటటువంటి సూచనలే ఈ కళలు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చే కళలన్నీ నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరావు. రాత్రిపూట వచ్చే కళలన్నీ ఏ జాములో వస్తున్నాయో దాని ప్రకారంగా మన జీవితంలో జరిగే సూచనలు అవన్నీ మనకి సాయం సంధ్య అయిన తర్వాత రాత్రి 7, 8, 9 మొట్టమొదటి జాము, 3 గంటలు నడిస్తే ఒక్కొక్క జాము, 7, 8, 9 మొట్టమొదటి జాము, 10, 11, 12 రెండో జాము, 1, 2, 3 మూడో జాము, 4, 5, 6 తెల్లవారుజాము. కనుక ఈ రాత్రిపూట గడిచేటటువంటి 4 జాముల్లో ఒక్కొక్క జాములో వచ్చేటటువంటి కళల వల్ల మనకి దాని యొక్క అనుకూలత కానీ ప్రతికూలత కానీ మన జీవితంలో ఏమేమి మార్పులు రాబోతున్నాయి ఇవన్నీ సూచిస్తూ ఉంటుంది. మనం చేసేటటువంటి దైవారాధన, దానము, ధర్మము ఎప్పుడు వృధా పోదు. మనలో ఉన్నటువంటి దైవగుణం పెంచుతూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి ఈ శక్తిని పెంచుతూ ఉంటుంది. తద్వారా మనకి ఏదేది జరగబోతుందో సూచనలాగా మనకి ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మేఘాలు వచ్చినాయంటే వర్షం ఏ రకంగా కురుస్తుందని మనకి ఎలాగ అర్థమవుతూ ఉంటుందో అలాగ జీవితంలో కలిగేటటువంటి సంఘటనలన్నీ కూడా ఈ కళల రూపంలో కొన్నిసార్లు మనకి సూచన అందిస్తూ ఉంటుంది ప్రకృతి. దాని భాగంగా ఈ త్రిజట కూడా ఆ తెల్లవారుజామున ఒక భయంకరమైన స్వప్నం 4 భాగాలుగా చూసింది, 4 విషయాల మీద చూసింది. ఏమేమి చూసిందో తెలియజేసుకుందాం. మొట్టమొదటి భాగం శ్రీరామచంద్రుడు ఎవరు, సీతమ్మ ఎవరు, అలాగే ఆ రామలక్ష్మణులు ఏ రకంగా వచ్చారు, దేని మీద వచ్చారు, ఇవన్నీ కూడా మంచి కళల యొక్క సూచనలు. కనుక ఇది తెలుసుకుందాం. రాముడు, లక్ష్మణుడు, సీత యొక్క భాగం గురించి తెలుసుకుందాం. ఆ త్రిజట తన స్వప్నంలో ఏమి వచ్చిందో తెలియజేసే ప్రయత్నం చేసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
ఓ సీత నీవెంత తెగువరివే, మాటకు మాట ఎదురాడగలవే. ఓ సీత నీవెంత తెగువరివే, మాటకు మాట ఎదురాడగలవే. నిన్ను గోరుకొను లంకేశ్వరుని కాదనగలిగియు బ్రతికియుంటివే. నిన్ను గోరుకొను లంకేశ్వరుని కాదనగలిగియు బ్రతికియుంటివే. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే బోని విన్నవింతుమని. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే బోని విన్నవింతుమని. కావలి ఉన్న రాక్షస వనితలు, కావలి ఉన్న రాక్షస వనితలు కొందరు గడనివి రావణు కడకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి. కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయమేను. దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయమేను. అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. ఎప్పుడైతే త్రిజట వాళ్ళందరినీ ఒక తోపు దోసి ఒక భయంకరమైన కలగన్నాను, మనకి రాక్షసులకి ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది, సాక్షాత్ ఆ వైకుంఠ నారాయణుడే రాముడి కింద భూలోకంలో అవతరించినటువంటి అవతారమూర్తి మహాలక్ష్మియే ఈ సీతామాత. వాళ్ళని హింస పెట్టాం, ఆ పాపం మనకు ఊరికే వదలట్లేదు, లంకానగరంలో ప్రళయ తాండవం చేయబోతోంది అని చెప్తూ ఇంకేమంటోందంటే, తెల్లవారుజామున చూసిందేమో అది ఇంకా వేగంగా ఈ కళ నిజమవబోతోంది, అనతి కాలంలోనే ఇది నిజమవబోతోంది అని చెప్తూ ఆ రాముడు ఆ లక్ష్మణుడు గురించి చెప్తోంది. ఆ త్రిజట ఏమంటోంది, శ్రీరామచంద్రుడు దేని మీద వస్తున్నాడు? ఏనుగులు, నెమళ్ళు, హంసలు, జింకలు, సెలయేర్లు, అంతేకాకుండా నదీ జలాలు ఇవన్నీ కలలోకి వస్తే అఖండమైనటువంటి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మరి శ్రీరామచంద్రుడు ఏనుగుల మీద వస్తున్నాడంట. పెద్ద ఏనుగు, తెల్లటి ఏనుగు, 4 దంతాలు కలిగినటువంటి ఏనుగు, 1000 హంసల చేత లాగబడే దివ్య రథం మీద వస్తున్నాడంట. అంటే ఆయనకి అఖండమైనటువంటి ధన భోగ అదృష్ట ప్రాప్తి కలగబోతోంది, భాగ్యం పెరగబోతోంది. రామచంద్రుడికి ధనానితో సంబంధం ఉంది, భాగ్యంతో సంబంధం ఏంటంటే సీతామాత ఎక్కడున్నదో అన్ని ఐశ్వర్యమే, రామచంద్రుడి యొక్క ఐశ్వర్యమే సీతామాత కనుక ఆ తల్లి ఎక్కడున్నదో ఆయనకి తెలియబోతోంది. వారు ఇక్కడికి రాబోతున్నారు, అమ్మవారి దగ్గరికి చేరబోతున్నారు, వీళ్ళిద్దరూ కలవబోతున్నారని ఈ స్వప్నం యొక్క నిదర్శనం అదే చెప్తోంది. ఏమంటోంది, గజదంతములచే నిర్మితమైన 1000 హంసలతో వనరుగనున్న, గజదంతములచే నిర్మితమైన 1000 హంసలతో వనరుగనున్న, గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శివికయందున, గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శివికయందున, శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు,
శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు వగుపించినారు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏదించినారు నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏదించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు మూరతో మహాగజము లంకాపురిపై చేసెను పయనము మూరతో మహాగజము లంకాపురిపై చేసెను పయనము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ పాలకడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరి వలె తెల్లని ఒక కరి పాలకడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరి వలె తెల్లని ఒక కరి కరిపై మంగళకరము అంబారి అంబారి పైన శ్రీరామమూర్తి కరిపై మంగళకరము అంబారి అంబారి పైన శ్రీరామమూర్తి చిరునగములతో వాసీనుడై జగదభిరాముడు పూర్వాభిముఖుడై చిరునగములతో వాసీనుడై జగదభిరాముడు పూర్వాభిముఖుడై అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ దేవతలందరూ పరిసేవ్యూప ఋషిగణం
ఋషిగణంబులు అభిషేకింప దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యదేవుడై సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యదేవుడై అని తెల్పజట స్వప్నవృతాంతము అని తెల్పజట స్వప్నవృతాంతము భయకౌపితలైరి రాక్షసేగణము శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు అని తెల్పత్రిజట స్వప్నవృతాంతము అని తెల్పత్రిజట స్వప్నవృతాంతము భయకౌపితలైరి రాక్షసేగణము శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందుని తింప సీతారాముడు విష్ణుదేవుడే శోభిల్లెను కోటి సూర్యతేజుడే సామాన్యుడా భూమి నుంచి ఆకాశానంత ఎదిగిపోయి శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆ వైకుంఠ నారాయణుని ఆ రాక్షసు దర్శించుకుంది జన్మ తరించింది ఎప్పుడైతే నారాయణ దర్శనం పొందిందో జగన్మాత లక్ష్మీదేవి యొక్క దర్శన భాగ్యాన్ని పొందిందో ఆ కళలో జీవితం అంతా మారిపోయింది రాక్షసత్వం తొలగిపోయింది మనసు నిర్మలంగా మారిపోయింది తోటి రాక్షసులందరికీ హితబోధ చేస్తూ సామాన్యులు కాదు వీళ్ళిద్దరూ పుణ్య దంపతులు వారిని హింసించడం మహాపాపం ఇకనైనా వారి శరణు కోరుకుందాం అని చెప్తూ ఆ నారాయణ యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి ఆ త్రిజట వాళ్ళందరికీ నారాయణ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఇంకా లంకానగరం పరిస్థితి ఏ రకంగా మారిపోబోతోంది అదంతా వివరిస్తోంది రావణాసుడి గతి ఎలా మారింది తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగు పిల్చినాడు కలలో నూనె ఎండిపోయిన చెట్లు ఎండిపోయినటువంటి సెలయేర్లు అలాగే క్రిమికీటకాలు నల్లటి వస్త్రాలు నూనె ఇవన్నీ కనబడితే ఏంటంటే మనకేదో భయంకరమైనటువంటి శత్రు పీడనం కలుగుతోంది మనకేదో ఇబ్బంది కలగబోతోంది మృత్యు భయం ఆవహరిస్తోంది అంతేకాకుండా పులులు సింహాలు నక్కలు కోతులు ఇవన్నీ కలలోకి వస్తే పాములు ఇవన్నీ కలలోకి వస్తే మనకి ఏవో అంటే పులులు సింహాలు నక్కలు ఇవన్నీ ఏంటంటే శత్రువులు మనకి ఎవరో అజ్ఞాత శత్రువులు ఉన్నారు జాగ్రత్తగా ఉండని సూచిస్తోంది సర్పాలు కళ్ళలోకి వస్తే పిల్లలకి ఏదో అనారోగ్యం రాబోతోంది కుటుంబంలో భార్యాభర్తల మధ్యన ఏదో మరి సమస్యలు రాబోతున్నాయి వాళ్ళిద్దరికీ మనస్తాపం ఏదో కలగబోతోంది జాగ్రత్తగా ఉండండి అని సూచించేవే కలలు అలాగా శ్రీరామచంద్రుడేమో 4 దంతాలు కలిగినటువంటి తెల్లటి ఏనుగు మీద వస్తున్నాడు 1000 హంసల చేత లాగబడే రథం మీద వస్తున్నాడు ఎంత గొప్ప కలది ఇప్పుడు రావణాసుడు ఎలా కనబడుతున్నాడు తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు
కాలాంబరమును ధరించినాడు, కరవీరమాల దాల్చినాడు. కాలాంబరమును ధరించినాడు, కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు, కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు. పుష్పకమందుండి నేలబడినాడు, కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు. అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. పుష్పక విమానం నుంచి నేల మీద పడ్డాడంటే ఆయనకి కష్టకాలం ఇంకెంత భయంకరంగా రాబోతుందో సుస్పష్టం అవుతోంది. ఇంకా వాళ్ళు ఎవరెవరు, రామచంద్రుడేమో ఏనుగు మీద వచ్చాడా, 1000 హంసల చేత లాగబడే రథం మీద వచ్చాడా. రావణాసుడు గతి ఎలా మారింది, పుష్పక విమానం తోసేసింది. మిగతావి ఎటువంటి మరి జంతువులతోటి కనబడుతున్నాడైనా, ఇవన్నీ మృత్యువుకి సంకేతాలు. ఎట్లాంటి జంతువుల మీద కనబడుతున్నాడు రావణాసుడు, ఇంకా మిగతా రాక్షసులు. రావణుడు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన. రావణుడు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన. ఇంద్రజిత్తు మకరము పైన, దక్షిణ దిశగా పడిపోయినారు. ఇంద్రజిత్తు మకరము పైన, దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మందున కలిసి సమూలముగా. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మందున కలిసి సమూలముగా. అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వరాహముపై ఓ రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు. వరాహముపై ఓ రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు. వెర్రివాని వలె కేకలిడినాడు, వస్త్రహీనుడై పరుగిడినాడు. వెర్రివాని వలె కేకలిడినాడు, వస్త్రహీనుడై పరుగిడినాడు. దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు. దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలిపడినాడు. అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా రావణాసుడు వరాహముపై, కుంభకర్ణుడు ఒంటెపై. ఒంటె హనుమంతుల వారి వాహనం. ఒంటె కలలో వస్తే మృత్యువుకి సంకేతం. అటువంటి మృత్యువును కూడా పాదాలతోటి తొక్కేసేటటువంటి గొప్ప బలవంతుడు హనుమంతుడు. ఆయన ఉంటే ఎక్కడ మృత్యుదేవత రాదు. అందుకే ఆయన వాహనం ఒంటె. ఎక్కడ హనుమంతుల వారు ఉంటారో అక్కడ ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎటువంటి కష్టాలు ఉండవు. హనుమంతుల వారు చెట్టు మీద ఉన్నారు కాబట్టి తల్లి యొక్క కష్టాలు తీరాయి. ఇంక ఎలా కనబడుతున్నారు మిగతా వాళ్ళంతా? ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయారు. రాక్షసులంతా కూడా గుంపు గుంపులుగా పడిపోతున్నారంట. అంతేకాకుండా వరాహముపై పోవు రావణుడు భయపడి బెదిరి జారిపడ్డాడు. వెర్రివాని వలె కేకలిడ్డాడు.
అంతేకాకుండా వస్త్రహీనుడే పరుగులు తీస్తున్నాడంట. ఇదంతా కూడా భయంకరమైనటువంటి సమస్యల్లో రావణాసుడు ఇరుక్కుంటున్నాడు. ఇంకా మరణం తప్ప వేరే దిక్కు లేదు అని సూచన. ఇంకా అదే రాక్షసుల మధ్యన ఉన్న లంకానగరం అంతా అల్లకల్లోలం అయిపోతున్నా ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు ఎలా కనబడుతున్నాడంటే, తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము వేనబూసుకొని, తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము వేనబూసుకొని, నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము చక్రముతో, నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము చక్రముతో, తెల్లని కరిపై మంత్రివారులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో, తెల్లని కరిపై మంత్రివారులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో, అని తెల్పత్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పత్రిజట స్వప్న వృత్తాంతము, భయకౌపితలైరి రాక్షసీ గణము, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడో మనకి రామాయణంలో కనబడుతుంది. ఎప్పుడెప్పుడు ప్రళయం వచ్చినా, ఎప్పుడెప్పుడు ప్రమాదం వచ్చినా ధర్మాత్ములు మటుకు సురక్షితంగా ఉంటారని రామాయణం ఎన్నెన్నో సార్లు చూపిస్తోంది. అలాగ లంకానగరం అంతా అల్లకల్లోలమైపోయినా మరి విభీషణుడు మటుకు ఎంత గొప్పగా ఉన్నాడంటే, తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధం అంతా ఒంటి నిండా పోసుకుని, నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతుల ఎగజిమ్ము ఛత్రముతో అందరూ ఆనందంతో నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారంట. ఇంకా అటువంటి సమయంలో ఇంకా హనుమంతుల వారు ఎలా కనపడ్డారో తెలుసుకుందాం. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను, విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెడు లంకను, రామదూతవక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు, రామదూతవక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు, ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను, ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను, అని తెల్పత్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పత్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీతారామ కథ. రామలక్ష్మణులు చూసింది, సీతామాతను చూసింది కలలో, రావణాసుని చూసింది, రాక్షసుల యొక్క పరిస్థితులను గమనించింది, అలాగే విభీషణుడు ఎలాగ ఆనందంతో నృత్యం చేస్తున్నాడో దర్శించింది. ఆ తర్వాత హనుమంతుల వారు చేసే ప్రళయ తాండవాన్ని గమనించింది. ఇంక ఏమంటుందంటే, ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగ పలుకుడు ఇక మీదట. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అమ్మవారు జోలికి వెళ్ళకండి, అమ్మవారికి ఇబ్బంది కలిగించకండి, ఆగ్రహాన్ని కలిగించకండి, కష్టాలు పెట్టకండి, మనమే కష్టాలు పాలవుతాం. ఆ తల్లిని ఎవరైతే శరణు కోరుకుంటారో వాళ్ళంతా రక్షింపబడతారు, సామాన్యురాలు కాదు ఈ తల్లి అని ఏమంటోందంటే, ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగ పలుకుడు ఇక మీదట, ప్రాధేయపడు అభయమ్యూమని ఆపదల నుండి రక్షింపుమని, ప్రాధేయపడు అభయమ్యూమని
ఆపదల నుండి రక్షింపుమని లేకుండిన మిమ్మందరి తోడా చంపకమానడు శ్రీ రఘువీరుడు లేకుండిన మిమ్మందరి తోడా చంపకమానడు శ్రీ రఘువీరుడు అని బల్కె త్రిజట మంచి మాటల అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. ఇంకా ఏమంటోందంటే నే కలగల్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక నే కలగల్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే ఎదరుచుండేగా ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండెగా ఎడమ భుజము తోడ అదరుచుండెగా రాముడు రాగల శుభ సూచనగా ఎడమ భుజము తోడ అదరుచుండెగా రాముడు రాగల శుభ సూచనగా అని బల్కె త్రిజట మంచి మాటల అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. నేనేదో ఆషామాషి కల కనలేదు, ఇది జరిగే సూచన. సాక్షాత్ నారాయణ యొక్క దర్శనాన్ని పొందాను, ఆయన ఒక ఆదేశం కనుక ఎప్పుడైతే జరిగేవన్నీ వివరించి చెప్తున్నాను, ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, తల్లిని వేధించడం మానేయండి, ఆవిడ శరణు కోరుకోండి అంటే నారాయణ దర్శన భాగ్యం పొందినటువంటి ఆ త్రిజట ధన్యురాలైపోయింది, వాక్ పటుత్వం కలిగింది. మహాత్ముల యొక్క దర్శనం, మహాత్ముల యొక్క సాంగత్యం ఎప్పుడూ మనకి మేలు జరుగుతుందని త్రిజట వృత్తాంతం తెలియజేస్తుంది. సీతామాత పక్కనున్నారు, రాక్షస వృత్తితో ఉన్నారు, రాక్షస గుణాలతోటి పెరిగిపోయినటువంటి వీళ్ళందరిలో కూడా పవిత్రత, ప్రశాంతత ఇవన్నీ వచ్చినాయంటే కారణం అమ్మవారి యొక్క సాంగత్యం. అమ్మవారి దగ్గర ఉన్నారు. వేధించడానికి వచ్చినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వేధింపులతో తల్లిని వేధించినా ఆ తల్లి దగ్గర వీళ్ళంతా కూడా ఉండి కాలం గడిపారు కాబట్టి ఆ తల్లి యొక్క దృష్టి వీళ్ళ మీద పడింది కాబట్టి వీళ్ళ రాక్షసత్వం నశించింది, దైవత్వం పెరిగింది, ప్రశాంతతను పొందారు, ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు, నారాయణ సేవలో తరించబోతున్నారు. ఇంకేమంటోందంటే సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గోతుక సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గోతుక అని పల్కు త్రిజట మాటలు వినుచు అని పల్కు త్రిజట మాటలు వినుచు రాక్షస వనితలు నిద్రదూగిరి. ఎప్పుడైతే నారాయణ దర్శన భాగ్యాన్ని పొందిందో ఆ త్రిజట సామాన్యురాల, ఆ వాక్కుకు పటుత్వం వచ్చింది.
తోటి రాక్షసులు హితవు చెప్తుంటే ఆ మాటలు విని వీళ్ళల్లో కూడా పరివర్తన వచ్చేసింది. ఇంకా తల్లిని హింసించడం మానేశారు, వేధించడం మానేశారు. ఆ నారాయణ యొక్క స్మరణ వినగానే ఎప్పుడూ పొందనంత గొప్ప ఆనందాన్ని, అనుభూతిని పొందారు. ఆ తెల్లవారుజామున ఆ ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా నిద్రలో జారారు. భగవంతుడి యొక్క సాంగత్యం ఎన్నెన్ని ప్రమాదాలు వచ్చినా మన చక్కగా చల్లగా చూసుకునేటటువంటి మహాశక్తి. అందుకే ఆ భగవంతుడి యొక్క సేవలో తరిస్తే మన జీవితం అంతా చరితార్థం అవుతుంది. రాక్షసుల్లో కూడా పరివర్తన తీసుకొచ్చేటటువంటి శక్తి రామనామ అనుకున్నది. మానవుల్ని మహర్షులుగా మార్చే శక్తి రామనామ అనుకున్నది. అంత గొప్ప శక్తి రామనామంతో కూడినటువంటి సుందరకాండలో రామనామం ఇంకెన్ని అద్భుతాలు మనకు చూపిస్తుందో తెలుసుకుందాం. అంతేకాకుండా ఎప్పుడైతే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళంతా కూడా 10 నెలల నుంచి క్షణకాలం కూడా వదిలిపెట్టకుండా వేధిస్తున్నటువంటి ఈ రాక్షసులంతా కూడా ఆ నారాయణ యొక్క స్మరణ వినగానే సాధారణంగా భయం కలుగుతుంది. మనకి ఏదో ప్రమాదం రాబోతోంది, ఒక తుఫాను వస్తుంది, భూకంపం వస్తుంది, ఏదైనా చెప్తే మనం అంతా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని భయంగా బిక్కుబిక్కుమని కాలం గడుపుతాం. కానీ ఎంత ప్రళయం రాబోతోంది, లంకానగరం అంతా అగ్నికి ఆహుతి కాబోతోంది, రాక్షసులంతా మరణించబోతున్నారు, మన బంధుమిత్రులంతా మరణించబోతున్నారంటే వాళ్ళకి ఏమీ భయం కలగలేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళకి కలిగింది కాబట్టి వాళ్ళకి అటువంటి భావన కలగలేదు. హాయిగా నిద్రపోయారు. ఇంకా ఒంటరిరాలైంది. 10 నెలల తర్వాత తల్లికి ఒంటరితనం ఇప్పుడు భయంకరమైన శాపంగా మారింది. 10 నెలల నుంచి రకరకాలుగా వీళ్ళంతా వేధించారు. కాలం గడిచిపోయింది. ఇప్పుడు అందరూ నిశ్శబ్దంగా మారిపోయేటప్పటికీ తల్లి తట్టుకోలేకపోయింది. ఈ ఒంటరితనం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తల్లికి తెలుస్తోంది. జీవితంలో ఎప్పుడైనా సరే అన్నిటికంటే చాలా ఇబ్బంది కలిగించేటటువంటి కాలం ఏంటంటే ఒంటరితనం. ఒంటరితనానికి మించినటువంటి శత్రువు, ఒంటరితనానికి మించినటువంటి శాపం మనిషి జన్మలో ఇంకొకటి ఉండదు. అందుకే ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలంటే ఎప్పుడూ మన సత్సాంగత్యం, ఆ భగవంతుడి ఒక స్మరణ మన వెంట ఉండాలి. భగవంతుడు మన వెంటున్నాడని భావన ఉంటే ఎవరున్నా లేకపోయినా మనకు లోటు ఉండదు. అహర్నిశలు రామస్మరణతో తరించినటువంటి తల్లి మాయలో చిక్కుకుంది. క్షణకాలం రాముణ్ణి మర్చింది. వెంటనే మళ్ళీ మరణించాలన్న కోరిక పుట్టుకొస్తోంది. చుట్టుపక్కల ఉండేటటువంటి రాక్షసులంతా హాయిగా నిద్రపోతుంటే మెల్లిగా తలెత్తింది, చుట్టుపక్కల చూసింది, వెనక్కు జరిగింది. ఆ తల చెట్టు కాంచుకుని ఇలా కూర్చుని చుట్టుపక్కల చూస్తూ తనలో తాను మదన పడుతోంది. ఎంత చక్కగా బతికాను, ఎంత గొప్పగా నా వివాహం అయింది, ఎంత హాయిగా నేను అయోధ్యలో జీవించాను. ఈ పట్టాభిషేక సమయంలో 14 సంవత్సరాల వనవాస జీవితాన్ని ప్రారంభించానే, అయినా ఏమిటిది, నా భర్తకు దూరం అయ్యాను, కాలం ఇలా మారిపోయిందంటే భోరుని మన ఏడుస్తూ రావణాసుడిచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిందే, ఇంకా 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల గడువులో నా భర్త రాకపోతే నా గతి ఏమవుతుందని భోరుని మన ఏడుస్తూ, ఇంకా నా భర్త లేని బతుకు నాకు అక్కర్లేదు, నేను ఇంకా ఈ జీవితాన్ని నేను భరించలేను, ఈ కష్టాలు నేను భరించలేను, నా రాముడు వస్తాడో రాడో అని అనుమానాలు ప్రవేశించాయి. ఎప్పుడైతే అనుమానం ప్రవేశించిందో, రాముడిని మర్చిందో, మృత్యుదేవత మీద పడుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అమ్మవారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో. రావణుండు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో. ఈ లోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా. ఈ లోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా. రావణు చేత మడియుట కన్నా నాకైనే పోవుట మిన్నా. రావణు చేత మడియుట కన్నా నాకైనే పోవుట మిన్నా.
అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. బొట 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 కన్నీళ్లు కారుస్తూ జీవితం మీద విరక్తి కలిగి తల్లి ఆత్మహత్యా ప్రయత్నానికి సిద్ధపడుతోంది. చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుల వారు గమనిస్తున్నారు. కాపలా కాస్తున్న రాక్షసులంతా హాయిగా నిద్రపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. హనుమంతుల వారు చూసి తల్లిని ఎలా రక్షించాలని తహతహలాడుతున్నారు. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోవనంత నీవేయంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.